నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప ప్రజా సేవకుడు అంటే ప్రజలకు సమస్య వచ్చినప్పుడు పరిష్కరించేవాడు కాదని ప్రజలకు సమస్యలు రాకుండా వారిని చూసుకునేవాడే నిజమైన ప్రజా సేవకుడని సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మనుబోలు మండలంలోని అక్కంపేట మడమనూరు గ్రామ పంచాయతీల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కరోనా కష్టకాలంలో ప్రజల బాగోగులు చూసుకున్నామని, అదేవిధంగా కోట్లాది రూపాయల విలువ కలిగిన నిత్యావసర వస్తువులను అందించి ప్రజలను ఆదుకున్నామని, సర్వేపల్లి నియోజకవర్గంలో మీ ఇంటి పెద్ద బిడ్డగా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, అంబటి శ్రీనివాసులు రెడ్డి, ఉన్నం ప్రకాష్ రెడ్డి, శ్రీహరి రెడ్డి, మారం రెడ్డి, ప్రదీప్ కుమార్ రెడ్డి, కొండూరు రామచంద్రారెడ్డి, మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హైదరాబాద్ బెంగళూరులో తిరిగాడు. కరోనా కష్టకాలంలో ప్రజలను అంటి పెట్టుకుని ఉన్నాం. ప్రజలకు వైద్య సేవలు అందించాం. కరోనా సోకినటువంటి కుటుంబాలకు ధైర్యం చెప్పాం. ఆసుపత్రుల్లో బెడ్లు ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే ప్రతి కుటుంబానికి 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంటలోనే పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం. మీ ఇంటి బిడ్డనైనటువంటి నేను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అదే సమయంలో ముస్లింలకు అతి పవిత్రమైనటువంటి రంజాన్ పండుగ వస్తే పేద ముస్లింలు పనులు లేక ఇబ్బందులు పడతారేమో, పండగ జరుపుకోలేరేమోనని ఈ నియోజకవర్గంలో ఎన్ని ముస్లిం కుటుంబాలు ఉన్నాయో ప్రతి ముస్లిం కుటుంబానికి రంజాన్ పండుగ సందర్భంగా పండగ సామగ్రిని అందించినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం. మీ ఇంటి బిడ్డనైనటువంటి నేను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అనేక విషయాల్లో అండదండగా ఉన్నాం. మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మించాం. ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించి సచివాలయాన్ని ఈ గ్రామంలో ఉంటే బాగుంటుందని గ్రామస్తులు కోరితే ఈ రోజు ఈ గ్రామంలో సచివాలయాన్ని నిర్మించి ఈ గ్రామం ద్వారానే మిగతా గ్రామాలకు సేవలు అందించేటువంటి వ్యవస్థను అక్కంపేట గ్రామంలో తీసుకురావడం జరిగిందనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రతి పార్లమెంట్ ని ఒక జిల్లాను చేస్తానన్నాడు. దాని ప్రకారం మనం తిరుపతి పార్లమెంట్ కి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ నియోజకవర్గాన్ని తిరుపతిలోకి వెళ్ళనీయకుండా నెల్లూరు జిల్లాలో మీ ఇంటి బిడ్డగా ఉంచడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ప్రజా సేవకుడు అనేటువంటి వాడు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు పరిష్కరించేటువంటి వాడు కాదు, ప్రజలకు సమస్య రాకుండా చూడగలిగినటువంటి వాడే నిజమైనటువంటి ప్రజా సేవకుడు. ఆ విధంగా పనిచేసినటువంటి మీ ఇంటి బిడ్డను నేను అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అన్ని విధాలు అండగా నిలిచాం. సిమెంట్ రోడ్లు వేసాం, సైడ్ డ్రైన్లు వేసాం, 100 కోట్ల రూపాయలతో త్రాగునీటి వసతి కల్పించాం. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి, కొన్ని పనులు పురోగతిలో ఉన్నాయి. సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశాం. ఈ రోజు పాపం మీరు సోమిరెడ్డి చెప్తాడు నేను అది తెస్తాను నేను ఇది తెస్తానని. ఈ 5 సంవత్సరాల కాలంలో వర్షాలు సమగ్రంగా పడ్డాయి. ఈ మధ్య జరిగినటువంటి దానిలో ఈ ప్రాంతాలకు సంబంధించి ఒక్క సెంటు పొలం ఎండిపోకుండా ఒక్క రైతు నాతో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా సమగ్రంగా సంపూర్ణంగా సాగునీరు అందించాం. చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశా. వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి పనిచేసినప్పుడు పుట్ట ధాన్యానికి గిట్టుబాటు ధర ప్రభుత్వం ప్రకటించింది 18,300 రూపాయలైతే రైతులు 12,000 నుంచి 13,000 రూపాయలకి తెగనమ్ముకున్నారు. కారణం ఏమిటి అంటే మీ అందరికి కావలి గుర్తుండి ఉంటుంది. కావలి అని పేరు ఎందుకు వచ్చిందంటే శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి కోట మీద ఉండేటప్పుడు శత్రువులు ఎవరో రాకుండా అక్కడ ఆయనకి కాపలా కాసేటువంటి వాడు. ఆ కావలి ప్రదేశం కాలక్రమేణా కావలి కావలి అయిపోయింది. ఆ కావలిని మన సోమిరెడ్డి ఎంత ముద్దుగా వాడుకున్నాడు అంటే కావలి దగ్గర రవాణా శాఖ అధికారులు పెట్టాడు. ఇతర జిల్లాల నుంచి ఎవరినన్నా ధాన్యం కొనడానికి మన జిల్లాకు వస్తే ఖాళీ బస్తాలు లారీలో కనపడితే మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే నెల్లూరులో ధాన్యం కొనడానికి వెళ్తున్నాము అంటే ఆ లారీలు పక్కన పెట్టించి నీకు ఫిట్నెస్ లేదు, నీకు అది లేదు, ఇది లేదు అని చెప్పి అక్కడే ఆపేశారు. ఏదన్నా అదుపు తప్పి లారీ వచ్చి ఇక్కడ ధాన్యం కొనుక్కొని వెళితే ఓవర్లోడ్ ఉందని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు. ధాన్యం వ్యాపారులు మేము నెల్లూరు జిల్లాకు రావన్నారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు లారీ ఓనర్లు మేము లారీలు పంపించమ్మా, లారీలు సీజ్ అయిపోతాయన్నాడు. మిల్లర్ల దగ్గర, దళారుల దగ్గర, వ్యాపారుల దగ్గర మాట్లాడుకుని బేరం 50 కోట్ల రూపాయలు కొట్టేసి రైతుల నడ్డి విరిచాడు. ఈ రోజు నేనున్నా వ్యవసాయ శాఖ మంత్రిగా. ఎన్నికలకు ముందే అధికారులతో మీటింగ్ పెట్టాం. కలెక్టరు, జాయింట్ కలెక్టరు, డిఎం సివిల్ సప్లైస్ ని పిలిచి ఒక్క రైతు దగ్గర ఒక్క రైస్ మిల్లర్ ₹1 తగ్గించుకుంటే ఆ రైస్ మిల్లర్ సీజ్ చేయండి, ఆ రైస్ మిల్లర్ల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి అని చెప్పి
మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో 150 స్థానాలకు తగ్గకుండా విజయం సాధిస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి హరిచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో 4 వార్డులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి హరిచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారని తెలిపారు. శుక్రవారం రాత్రి నెల్లూరులో జరిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ల ఎన్నికల ప్రచారం విజయవంతమైందని, నెల్లూరు పట్టణ ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారని పేర్కొన్నారు. ప్రజల స్పందనను బట్టి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం తథ్యమని తెలిపారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాసం సునీల్ కుమార్ ఘన విజయం సాధిస్తారని, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న వరప్రసాదరావు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గూడూరు నియోజకవర్గ ప్రజలు 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో జరిగిన విధ్వంస పాలనను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అభ్యర్థి అయిన పాసం సునీల్ కుమార్ను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించమని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమాశంకర్, చంద్రనీల్ బాలకృష్ణ నాయుడు, శ్రీధర్, చెంచురామయ్య, రహీం, రవీందర్ రెడ్డి, రమేష్, సందీప్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో వీరభద్రస్వామి దేవాలయం ఎదురుగా వార్డు నెంబర్ 9, 10, 13, 14 వార్డులకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, భాజపా నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ని రాబోయే ఎలక్షన్ సందర్భంగా తెరవడం జరిగింది. మన గూడూరు నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేస్తున్నటువంటి మన సోదరులు, మిత్రులు పాసం సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే లక్ష్యంగా మరి మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కంకణంగా బద్దులై మరి ప్రచారంలో విస్తృతంగా చేయడం జరుగుతూ ఉంది. అన్ని వార్డుల్లో కూడా మనం నిన్ననే చూసాం, నెల్లూరు టౌన్లో ఒక జన ప్రపంచం మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, జనసేన
తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి 150 స్థానాలు తక్కువగా కూడా గెలవబోతుంది. 160 స్థానాలు టచ్ అయినా కూడా ఎవరు ఆశ్చర్యపోవద్దు. ఖచ్చితంగా అంత పాజిటివ్గా ఉంది రాష్ట్రంలో కూటమి పార్టీలకి. అదేవిధంగా 23 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం. ఖచ్చితంగా అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అయితే ఏమి, రాష్ట్రంలో మరి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. అదేవిధంగా గూడూరు నుంచి మా మిత్రుడు, సోదరుడు పాసం సునీల్ కుమార్ గారు 30,000 మెజార్టీ తగ్గకుండా గెలవబోతున్నారు. అదేవిధంగా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ భారీగా వస్తుందని మేము అంచనా వేస్తున్నాం. ఈ సందర్భంగా నేను గూడూరు ప్రజలకు చేసేటటువంటి విన్నపం ఒకటే, దయచేసి గడిచిన 5 సంవత్సరాల విధ్వంసకరమైనటువంటి పాలనని గుర్తుపెట్టుకుని మరి మన మిత్రపక్షాల అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఎందుకంటే మన గూడూరు అభివృద్ధి, పురోభివృద్ధి మరి కూటమి పక్షాల అభ్యర్థి అయినటువంటి సునీల్ కుమార్ విజయంతోనే సాధ్యపడుతుందని నేను భావిస్తున్నాను. గత 5 ఏళ్లుగా అభివృద్ధి పడకేసింది. కాబట్టి దయచేసి మీకు అన్ని వివరాలు ఇప్పుడు నేను పలు సందర్భాల్లో మాట్లాడడం దానివల్ల ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. దయచేసి అందరూ కూడా రాబోయే 13వ తారీఖు ఎలక్షన్లలో సైకిల్ గుర్తు మీద ఓటేసి మా మిత్రుడిని పాసం సునీల్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా గూడూరు నియోజకవర్గ ప్రజలను విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు. మే 13న జరిగే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గూడూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తనయుడు డాక్టర్ నేరుగా రేవంత్ చక్రవర్తి తెలిపారు. ఆయన శుక్రవారం గూడూరు 2వ పట్టణం 23వ వార్డులో ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి గూడూరు ఎమ్మెల్యేగా తన తండ్రి మేరిగ మురళీధర్ను, తిరుపతి ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, జేసీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయమోహన్ రెడ్డి, పట్టణ రూరల్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, నాసిన నాగులు, మాజీ కౌన్సిలర్ బొల్లిపోయిన రమేష్, వార్డు ఇన్ఛార్జీలు మడల సురేష్ బాబు, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాత్రమే కాదు, జనం మెచ్చిన రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన వల్ల లబ్ధి పొందని ఇల్లు లేదు, ఆయన వల్ల సంతోషపడిన వ్యక్తి లేరు. ఎంతో కొంత అసంతృప్తి ఉన్నా కూడా దానికి టెక్నికల్ ఇష్యూ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఎంత ప్రేమ చూపిస్తారని నమ్మే వ్యక్తులున్న రాష్ట్రం ఇది. అలాంటి ఒక నియోజకవర్గం ఇది. గూడూరు ప్రజలు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పెద్ద పెట్టె కింద లెక్క. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పినా చెప్పకపోయినా మేము వేసే జగన్కి వెళ్ళాయ్యా, నీకంటే ముందే మేము క్యాంపెయినింగ్ మొదలు పెట్టామని చెప్తా ఉన్నారు జనాలందరూ. నేను ఎప్పుడో చెప్పాను, మళ్ళీ ఇవాళ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి జనమే స్టార్ క్యాంపెయినర్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, గురుమూర్తి గారి గురించి, మేరిగ మురళీధర్ గారి గురించి రోజు మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మన ప్రత్యర్థుల గురించి కొంచెం మాట్లాడాలి, క్షమించండి, కొంచెం వ్యవధి తీసుకుంటాను. మాటకు ముందో లోకల్, మాట తర్వాత లోకల్ అని మాట్లాడే మన ప్రత్యర్థులిద్దరికీ, ముఖ్యంగా మన ప్రత్యర్థి ఎమ్మెల్యే క్యాండిడేట్కి చెప్తున్నాను నేను, పవన్ కళ్యాణ్ గారు పిల్లలు పిఠాపురంలో చదువుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు కాపురం కుప్పంలో ఉందా? లోకేష్ గారు మంగళగిరిలో మంచు వేసి ఏమైనా పడుకుని ఉన్నారా? వాళ్ళకి లేని లోకల్, వాళ్ళకి లేని లొకాలిటీ మేరిగ మురళీధర్ క్వశ్చన్ ఎందుకు చేస్తున్నారు మీరు? మేరిగ మురళీధర్ గారు గత 10 ఏళ్లుగా గూడూరులో నివాసం ఉంటున్న వ్యక్తి. మేరిగ మురళీధర్ గారు ప్రతి గడప తొక్కిన ప్రతి ఇంటి బిడ్డ. మేరిగ మురళీధర్ గారు జనంలో నమ్మకం తెచ్చుకున్న నిజమైన నాయకుడు, నిజమైన సేవకుడు. మేరిగ మురళీధర్ గారి గురించి ప్రశ్నించే ప్రతి ఒక్కరిని నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ ప్రశ్నకి విలువ ఉందా? మీ ప్రశ్నకి అర్థం ఉందా అని ఒకసారి ఆలోచించుకొని ప్రశ్నించండి. మేరిగ మురళీధర్ గారు గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరి ఇంట్లో చిరునవ్వు మాత్రమే ఉంటుంది. మురళన్న గురించి మాకు చాలా బాగా తెలుసు. మురళన్న దగ్గరికి వెళ్తే ఏ పనైనా అయిపోతుంది. మురళన్న డబ్బు అంటని వ్యక్తి, కులం అంటని వ్యక్తి, పొగరంటని వ్యక్తి, మా ఇంటి బిడ్డ. ఒక ఫోన్ కాల్ చేస్తే మా కళ్ళ ముందు ఉండే వ్యక్తి అని మాట్లాడుతుంటే గూడూరు ప్రజలు మొత్తం, నేను చెప్తున్నా మన ప్రత్యర్థులకి, 2014 నుంచి 19 వరకు
మీరు ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యారంటే మీకు భిక్ష పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఒకరోజు ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు చంద్రబాబు గారి బొమ్మ తగలబెట్టిన చరిత్ర మీది కాదా? నాకు 100 కోట్లు ఇచ్చారు, నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను మారలేదని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన చరిత్ర మీది కాదా? వీడియోలు, రికార్డెడ్ వీడియోలు ఉన్నాయి. మన ప్రత్యర్థులు ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు. మీ ఇద్దరి జీవితం, మీ ఇద్దరు రాజకీయ భవిష్యత్తుకి బిచ్చం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారని మీరు మర్చిపోతున్నారు. టికెట్ మీకు ఇవ్వట్లేదంటే మీరు జనాల్లో లేరని, మీరు పక్క పార్టీకి వెళ్ళి పోటీ చేసినా మీరు గెలుస్తారని అర్థం కాదు, మీకు ఇస్తే ఓడిపోతారని అర్థం. అది అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడి ఉంటే అందరు కూడా చాలా గూడూరు టౌన్లో చాలా స్పందన చాలా బాగుంది. నిన్న మేము తిరిగిన దగ్గర కూడా అందరూ చాలా బాగా స్పందిస్తున్నారు. మా ఇంట్లో బిడ్డమ్మ మేము జగన్కే, మీరు వచ్చినా రాకపోయినా కూడా మేము పోసేది జగన్కే, మేము లబ్ధి పొందినా పొందకపోయినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం. అంటే అంత నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లోకి వచ్చింది. కాబట్టి మేము కూడా ధైర్యంగా తిరుగుతున్నాము. మేము ఇంత హ్యాపీగా గడప గడపకి వెళ్ళగలుగుతున్నామంటే కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి తూచా తప్పకుండా పాటించటము, ప్రజల్లో ఆమోదకరంగా పరిపాలన సాగించటము, ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి తాకటం జరిగింది. కాబట్టి మేము ధైర్యంగా తిరుగుతున్నాం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ సంతోషం రెట్టింపు అవుతుంది అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు పెట్టిన మన మేనిఫెస్టో కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది. ఇంకా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అనేది కూడా చేసి చూపిస్తారనే గ్యారంటీగా మేము చెప్తున్నాం. మేము ధైర్యంగా తిరుగుతున్నాం. మేము చెప్పేది నమ్మమని గూడూరు పట్టణ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని, గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మేరిగ మురళీధర్ గెలుపు దాదాపు ఖాయమేనని స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్పర్సన్ పునక దేవసేనమ్మ, వైకాపా నేత కొడవలూరి ధనుంజయ రెడ్డి స్పష్టం చేశారు. గూడూరు పట్టణంలోని 17వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైకాపాను ఆదరించాలని అభ్యర్థించారు. స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్పర్సన్ పునక దేవసేనమ్మ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలుస్తూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైకాపాను ఆదరించి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేయాలని ప్రజలను కోరుతున్నారు. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని 17వ వార్డు పరిధిలో ఉన్న తూర్పు వీధి, బజారు వీధి, గాంధీ బొమ్మ సెంటర్ తదితర ప్రాంతాల్లో దేవసేనమ్మ, వైకాపా నేత కొడవలూరు ధనుంజయ రెడ్డి తదితరులు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్పర్సన్ పునక దేవసేనమ్మ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో అవినీతి రహిత సంక్షేమ పథకాలను పేదలకు నేరుగా అందించడం జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలకు సూచించారు. 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీగా గురుమూర్తి, ఎమ్మెల్యేగా మేరిగ మురళీధర్ను గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఇంకా కొడవలూరు ధనుంజయ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సురేష్ రెడ్డి, కోదండరామయ్య, సాయి, పెంచల్ రెడ్డి, బుజ్జి, షంషీర్, అజీజ్ ఖాన్, రూపేష్ రెడ్డి, అశోక్ రెడ్డి, గోకుల్ కృష్ణ, శ్రీనాథ్, యుగంధర్, మధురెడ్డి, భరత్ రెడ్డి, శశిరెడ్డి, నిరంజన్ రెడ్డి, రమేష్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, దయాకర్, మురళీకుమార్, రఫీ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పు వీధిలో నిన్న ప్రారంభించడం జరిగింది. ఇంకా కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ కూడా అందరం కలిసి తిరిగేదానికి, అందరి ఆశీస్సులు కోరుకునేదానికి వస్తూ ఉన్నాము. నిజంగా అన్న చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఒక అవకాశం ఇవ్వండి, నేనేంటో నిరూపిస్తానన్నారు. అదేవిధంగా ఆ ఒక్క అవకాశంతో ఆయన సీఎంగా అయిన తర్వాత ప్రజలకి చెప్పినవన్నీ 99% చేసి ఆయనంటే ఒక నమ్మకాన్ని ఏర్పరచుకునేటట్టు చేశారు. ఇప్పుడు కూడా ఈ మేనిఫెస్టో కూడా ప్రజలకు అనుకూలంగా, ఆమోదయోగ్యంగా ఉండే విధంగా తయారు చేయడం జరిగింది. అలివి కానీ ఆమోదాలు ఇవ్వకుండా ఉన్న వాటినే మెరుగుపరుస్తూ ప్రజలకు ఏవి ఉపయోగం, ఏవి కావాలి అనేది తీసుకొని ఈసారి డెవలప్మెంట్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టేదానికి అవకాశం ఉండే విధంగా మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ప్రజలందరూ కూడా నిన్న ఇంతకుముందు అంతా తిరుగుతూ ఉన్నప్పుడు కూడా స్పందన చాలా గూడూరు టౌన్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. మా ఇంటి బిడ్డనే ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రచారం కార్యక్రమంలో భాగంగా పెద్దలు ఎక్స్ చైర్మన్, కరెంట్ స్టేట్ చైర్మన్ దేవసేన గారు తూర్పు వీధిలో
నాకున్న అనుబంధంతో ఉన్నటువంటి పెద్దలు, వాళ్ళ పిల్లలు, వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత, ఎలక్షన్స్లోకి వచ్చిన తర్వాత 2 సార్లు వైఎస్ఆర్సీపీ గూడూరులో గెలవడం జరిగింది. ఇది 3వసారి కూడా వైఎస్ఆర్సీపీయే గెలుస్తుంది. ఎందుకంటే గూడూరులో మొదటి నుంచి కాంగ్రెస్కి అభిమానంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. దాని తర్వాత ఆ పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ వైఎస్ఆర్సీపీని కొనసాగించారు. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీయే 3వసారి విజయకేతనం ఎగరవేస్తుందనే దానికి అనుమానం లేదు. ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలంటే 2019లో వచ్చినటువంటి మెజారిటీని ఒకసారి పరిగణలోకి తీసుకుంటే దాని ఫలితాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అనే ఆశతో ప్రజలు ఓట్లు వేస్తే ఈసారి ఫలితాలను అనుభవించిన తర్వాత దానికి రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు ఉన్నారు వైఎస్ఆర్సీపీని మళ్ళా గెలిపించుకోవాలని. మీరు మేనిఫెస్టో చూశారు. మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఏ పథకాలైతే ప్రజల్లో నేను స్థానికుణ్ణి, నిమ్మ వ్యాపారస్తులు తనను పేరు పెట్టి పిలిచినా పలికేవాడినని, పట్టణ అభివృద్ధికి పాటుపడే తనను మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానంలో తెలుగుదేశం పార్టీ తరపున సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న తనను గెలిపించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నిమ్మకాయల వ్యాపారస్తులు మరియు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని బాలాజీ లెమన్ మార్కెట్లో సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణ పరిధిలోని బాలాజీ లెమన్ మార్కెట్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిమ్మ మార్కెట్లోని వ్యాపారస్తులను కలిసి మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను గూడూరు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాటి నుండి పలువురు నిమ్మ వ్యాపారస్తులు తనకు అండగా ఉంటూ ఆశీర్వాదాలు అందించారని గుర్తు చేశారు. స్థానికుడైన తనను గెలిపించాలని, నిమ్మ మార్కెట్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని ఆయన వ్యాపారస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు, నేను ఎప్పటి నుంచో మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి నేను ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసిన నన్ను ఎంతో ఆప్యాయంగా ఈరోజు కూడా సొంత మనిషిలాగా చూసుకునే పెద్ద ఆయన సిద్ధారెడ్డి గారికి, అలాగే మా అన్న పెంచన్న గారికి, అలాగే రెండోటి మా మస్తానాయుడు గారు, రమణ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు నన్ను నిమ్మకాయల వ్యాపారస్తులు అందరూ కూడా ప్రతి కొట్టుకెళ్ళి ఓట్లను అభ్యర్థించాం. సైకిల్ గుర్తు కొట్టేమని చెప్పి అడిగాం. అందరూ కూడా హార్ట్ఫుల్గా ఉన్నారు. అలాగే మాకు సంబంధించినటువంటి మా రక్త సంబంధికులు ఇక్కడ ముఠా కూలీలు కూడా మా ఊళ్ళంతా ఉన్నారు. అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడికి ఓటేస్తామని చెప్పి నమ్మకంగా చెప్తున్నారు. అందరూ కూడా చాలా సంతోషం, స్పందన బ్రహ్మాండంగా ఉంది. అంటే మా వాళ్ళు చెప్పింది అనుకుంటే మా నిమ్మకాయల వ్యాపారస్తులకి నేను స్థానికుడిని, నేను లోకలు, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేవాడిని. నన్ను సునీల్ అని పిలవచ్చు, వేరే వాళ్ళని అయితే సార్ అని పిలవాలా, సునీల్ కావాలా సార్ కావాలా మీరే తెలుసుకోమని చెప్పి అందరినీ అడుగుతున్నా. సునీల్ కుమార్ మీ ఇంటి బిడ్డ, అవసరం ఈ ఊరు కాదు, ఇక్కడ ఎవరికి తెలియదు, ఊరు హద్దులే తెలియదు. కాబట్టి గతంలో అనుభవించాం, మళ్ళీ కూడా అనుభవించే పరిస్థితి రాకూడదని చెప్పి నేను తెలియజేస్తూ, రానున్న ఎన్నికల్లో ఎక్కడా అక్రమ మద్యం రవాణా జరగకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా ఎస్ఈబీ అడిషనల్ ఏఎస్పీ రాజేందర్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసు అధికారులతో ఏఎస్పీ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసు, స్పెషల్ ఎంబర్స్మెంట్ బ్యూరో మరియు మెరైన్ పోలీసు సిబ్బందితో తిరుపతి జిల్లా ఎస్ఈబీ అడిషనల్ ఏఎస్పీ రాజేందర్ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ఏఎస్పీ రాజేందర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎక్కడ అక్రమ మద్యం రవాణా జరగకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడైనా అక్రమ మద్యం రవాణా జరుగుతూ ఉంటే సమాచారం తెలిసిన ప్రజలు అధికారులకు తెలియచేయాలని సూచించారు. పోలీసు, ఎస్ఈబీ మరియు మెరైన్ సిబ్బంది సమిష్టిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించామని వెల్లడించారు. సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీస్ ఆఫ్ గూడూరు అండ్ నాయుడుపేట సబ్ డివిజన్స్
అలాగే ఎస్సీబీ గూడూరు డివిజన్కి సంబంధించిన ఆఫీసర్స్, మెరైన్ పోలీస్ దుగ్గిరాజపట్నం అండ్ కోట శ్రీహరికోటకు సంబంధించిన ఆఫీసర్స్ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అటెండ్ అయినారు. బేసిక్ పర్పస్ ఏమంటే ఈ లిక్కర్ మూవ్మెంట్ అండ్ ఆల్సో ఈ చెక్ పోస్ట్ ఫంక్షనింగ్ మీద బ్రీఫ్ డిస్కషన్ జరిగింది. అండ్ ఆల్సో ఆఫీసర్స్ హ్యావ్ డిస్కస్ దట్ there shall not be no movement of liquor along the coastline and also through the check post. So దానికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ డిసైడ్ అయింది. దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ లిక్కర్ ఫ్రీ ఎలక్షన్స్. ఓకే, థ్యాంక్ యూ. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, సామాన్యుడు ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని గూడూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని అడవి కాలనీలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాలను తెలియజేశారు. సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, 3 సార్లు ఆర్టీసీ, 6 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అర్హులైన వారందరికీ అందించడం జరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సునీల్ కుమార్, ఎంపీగా వరప్రసాద్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో నాయకులు పిట్టి నాగరాజు, నరసరాజు, భారతి తదితరులు పాల్గొన్నారు. అడవి కాలనీ ప్రచారం ప్రారంభించడం జరిగింది. సగము తిరగడం కూడా జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మ మహిళలందరూ ఇక్కడ ఉన్నారు, మాతో పాటే ఉన్నారు. మీరందరూ కూడా ముఖ్యంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అమ్మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వస్తే మీకు కొన్ని పథకాలను కూడా తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు పెరిగినటువంటి ధరలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలను మన ముందు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు మనకు ధరలు ఎక్కువగా పెరిగిపోయినాయా లేదమ్మా? చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. పప్పు ధర పెరిగింది, నూనె ధర పెరిగింది, చక్కెర ధర పెరిగింది, బియ్యం ధర పెరిగింది, అన్ని రకాలుగా అన్నీ పెరిగిపోయినాయి. కరెంటు బిల్లులు 3 సార్లు పెంచడం జరిగింది. కరెంటు బిల్లులు 3 సార్లు పెంచడం జరిగింది. కరెంటు బిల్లులు 9 సార్లు పెంచడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు పెంచడం జరిగింది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ గ్యాస్ ధర అయితే డబుల్ అయిపోయింది. ఈ విధంగా ఎన్నో అన్ని ముఖాలు బాగా పెరిగినటువంటి పరిస్థితిలో సాధారణ మధ్యతరగతి పేద కుటుంబాలు, ఇప్పుడు మనం అందరం పేద కుటుంబాలము, సాధారణ కుటుంబాలము, అవునా కాదమ్మా? ఏదో రోజు తెచ్చుకోవడము, తినడము, అదే మన బతుకులు కదా. అటువంటి జీవనం మనం చేస్తూ ఈ అధిక ధరలను భరించలేనటువంటి స్థితిలో ఈ రోజు ఉన్నాం మనం. ఇవన్నీ గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కొన్ని పథకాలను మన ముందు తీసుకురావడం జరిగింది. అవేంటంటే అమ్మా ముఖ్యంగా ఆడబిడ్డలకి 18 సంవత్సరాలు నిండినటువంటి అందరు గుర్తుపెట్టుకోండి, అందరూ ఆలోచించండి. ఇది ఊరికే అని మాత్రం అనుకోబాకండి. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకి 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నెలకి గుర్తుపెట్టుకోండి అమ్మా. గెలిచిన వెంటనే, బాబు గారు వచ్చిన వెంటనే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన ఇంట్లో బిడ్డలు ఉన్నారమ్మా? చదువుకునే బిడ్డలు ఉన్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడమ్మా? చదువుకుని అందరికి ఇస్తానన్నా లేదా? అమ్మఒడే ఇచ్చాడా? ఇవ్వలేదు కదా, ఒకరికే ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, బాబు గారు వచ్చిన వెంటనే ఎంతమంది ఉంటే, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది బిడ్డలున్నా మన ఇంటి పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఉండి మన బిడ్డల్ని చదివిస్తానని చెప్పాడమ్మా. ఒక్కొక్కరికి 15,000 రూపాయల లెక్కన ప్రతి ఒక్కొక్క బిడ్డకి, అంటే ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15,000 మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మా ఆర్టీసీ ధరలు పెరిగిపోయినాయి కదా. ఆర్టీసీ ధరలు పెరిగే ఉద్దేశంతో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. మనం ఎక్కడికి పోవాలన్నా ఉచితంగా బస్సులో వెళ్ళేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు అమ్మా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు గుర్తుపెట్టుకోండి ఉచితంగా ఇస్తారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు నాకు తెలిసినంత వరకు సంవత్సరానికి మనకు సరిపోతాయి. ఇంక ఎక్స్ట్రా ఉంటే ఒకటేమైనా అవుతుందేమో. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో శ్రీమతి రామానుజాచార్యుల తిరు నక్షత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రామానుజుల స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, మహిళా భక్తుల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
बुधां प्रीं तस्मै ब्रह्म च ब्रह्मा चायु कीर्तिं प्रजां ददुः बुधां प्रीं तस्मै ब्रह्म गुणानो यदा सविता प्रास्मै మనబోలు గ్రామంలోని చర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం మరియు ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా నెల్లూరు నగరానికి చెందిన న్యూ సాయినాథ జ్యువెలరీస్ యజమాని మక్కం రత్నం శెట్టివేరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ ఆలయంలో గత 15 సంవత్సరాలుగా ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశి పర్వదినాల నాడు రత్నం శెట్టి సహకారంతో అన్న సమర్పణ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. వీరి వితరణ పట్ల గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. स्वामी वेंकयार्य प्रभो देवा स्वामी वेंकयार्य प्रभो देवा वेंकयार्य सर्वेशा गोलगमूडी परमेशा
కులమత భేదం లేదన్నావు, మానవులంతా ఒకటన్నావు. కులమత భేదం లేదన్నావు, మానవులంతా ఒకటన్నావు. అల్లా క్రీస్తు రామానినా, అల్లా క్రీస్తు రామానిన కరుణించే దైవం నేనన్నావు. స్వామి వెంకయార్య ప్రభో దేవా, స్వామి వెంకయార్య ప్రభో దేవా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.